హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నమండిరా బాబు. ఈరోజు వీడియో వచ్చేసి మన ఆంధ్ర రాష్ట్ర ఎన్నికల ప్రచారం గురించి అయితే కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఇవాళ మార్నింగ్ నుంచి అయితే సోషల్ మీడియా మొత్తం అయితే అసలు అల్లా కల్లోలం అయిపోతుందన్నమాట. ఎందుకు అంటే ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉండాలి, అల్లు అర్జున్ గారి గురించి అనమాట. నిజంగా అల్లు అర్జున్ గారు అయితే అసలు జనాలకైతే ఒక షాక్ ఇచ్చారని చెప్పాలి. ఏపీ ప్రజలందరూ నిజంగా ఆశ్చర్యానికి గురయ్యారనమాట. అల్లు అర్జున్ గారు అయితే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తూ ట్విట్టర్లో అయితే ట్వీట్ చేశారనమాట. మళ్ళీ ఇప్పుడు ఇలా అపోజిషన్ పార్టీలో కనిపించి అపోజిషన్ పార్టీ వ్యక్తికి మద్దతుగా ఆయన వచ్చి ప్రచారంలో పాల్గొనడం అయితే అసలు ప్రజలైతే తీసుకోలేకపోతున్నారనమాట. వైసీపీ వాళ్ళకి సపోర్ట్ చేయాలి అని ఆయన అనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ట్వీట్ చేయకుండా ఉంటే బాగుండేది, ఆయనకి సపోర్ట్ చేస్తున్నట్టు. ఆయనకలా సపోర్ట్ చేస్తున్నట్టు చెప్పి మళ్ళీ ఇక్కడ వచ్చి వీళ్ళకి సపోర్ట్ చేస్తూ ఈ ఫ్రెండ్ అని చెప్పేసి నేను నా ఫ్రెండ్ కోసం వచ్చాను, నా ఫ్రెండ్ కోసం మాత్రమే నేను ఇదంతా చేస్తున్నానని చెప్పడం అయితే అసలు ప్రజలు తీసుకోలేకపోతున్నారు. ఈ వీడియో ద్వారా నేనేం చెప్పాలి అనుకుంటున్నానంటే నా పర్సనల్ ఒపీనియన్. మనం ఏదైనా సరే ఎవరికైనా సపోర్ట్ చేయాలి అనుకున్నా, ఎవరికైనా ఒక మాట ఇచ్చాము ఇవ్వాలి అనుకున్నా ఒకవైపు ఉంటేనే బాగుంటుంది. ఇలా రెండు వైపులా ఉంటూ రెండు పడవల మీద కాలు పెడితే అనవసరంగా మనం కింద పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు అల్లు అర్జున్ గారు అయితే అదే చేసుకున్నారు. మెగా ఫ్యామిలీ మెంబర్ అయ్యుండి అపోజిషన్ పార్టీ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఆయన మాట్లాడడం అనేది మెగా ఫ్యామిలీ మెంబర్సే కాదు, ప్రజలు కూడా తీసుకోలేకపోతున్నారు అనమాట. ఫ్యాన్స్ కూడా అస్సలు తీసుకోలేకపోతున్నారు. నాకు తెలిసి అంత పొజిషన్లో ఉన్న అల్లు అర్జున్ గారు ఇలాంటి పని చేయకుండా ఉంటే బాగుండేది. పైగా తన ఫ్రెండ్ ఏమి హెల్ప్ అడగలేదు, తనంతట తానే వచ్చానని, తన ఇష్టపూర్వకంగా ఫ్రెండ్కి సపోర్ట్ చేయడానికే వచ్చానని అయితే చెప్పారు అల్లు అర్జున్ గారు. అసలు అది ఎంతవరకు కరెక్ట్, అసలు ఆయనైనా కరెక్ట్గా అర్థం చేసుకుని ఆలోచించి పని చేశారా లేదా అనేది అయితే నాకు అర్థం కావట్లేదు. ఏదేమైనా అల్లు అర్జున్ గారు ఇలా చేయకుండా ఉంటే బాగుండేది. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.